నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే చినరాజప్ప, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాది పాలనను వివరించారు. అనంతరం సామర్లకోట రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తగా నిర్మించిన క్లాక్ టవర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మీరు కట్టే ఇల్లు వల్ల ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఇల్లు కట్టున్నారని అన్నాడు. ఒక్క మాటే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. 7 లక్షల హౌసెస్ని, టిట్కో హౌసెస్ని షీర్వాల్ టెక్నాలజీ అసలు భారతదేశంలో ఎక్కడ లేదు. ఇంతవరకు పేదలకు ఎక్కడికి షీర్వాల్ టెక్నాలజీ ఇల్లు కట్టలా. దట్ ఈస్ ది ఫస్ట్ టైం. ఆ రోజు షీర్వాల్ టెక్నాలజీలు ఇల్లు కట్టేటప్పటికి షీర్వాల్ టెక్నాలజీలో ఒకే ఒక బిల్డింగ్ విశాఖపట్నంలో కట్టినారు 32 అంతస్తులు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా కట్టలా, ఒకే ఒక బిల్డింగ్. అయితే షీర్వాల్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ టెక్నాలజీ. విదేశాల్లో ఇది ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం కట్టారు. అలాంటి టెక్నాలజీ తీసుకొచ్చి హై క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేస్తే 7 లక్షలు శాంక్షన్ చేసి 5 లక్షలు టెండర్లు పిలిచి వర్క్ వేగవంతంగా చేస్తే గత ప్రభుత్వం నిర్విరామం చేసేసి 2,61,000 చేసి అవి కూడా పూర్తి చేయకుండా పాలసీలు మార్చి గందరగోళం చేసింది. ఇప్పుడు ఆ 2,61,000 చేయాలంటే 7,000 కోట్లు కావాలి. కొందరి మీద అయితే లోన్లు రైజ్ చేసేసింది ఇల్లు ఇస్తామని, వాళ్ళకి ఇల్లు కట్టలా. వాళ్ళ అకౌంట్స్ అన్ని ఎన్పి అయిపోయినాయి. మన ముఖ్యమంత్రి గారు చెప్తే 160 కోట్లు ఈ నెలలో బ్యాంకులకి వాళ్ళ తరఫున కట్టాం. గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా, ఇల్లు కట్టకుండా వాళ్ళ పేరుతో లోన్ రైజ్ చేసింది. దానికి 140 కోట్లు ఇన్స్టాల్మెంట్ ఈ నెలలో కట్టాం. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ ఇళ్ళన్నీ కంప్లీట్ చేయాలి, ఎందుకంటే 14-19లో నిరుపేదలకి చక్కటి ఇల్లు కట్టాలని చేసింది. కాబట్టి ఇవన్నీ రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఏదైతే 430, 365 ఉన్నాయో అవి రేపు డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రణాళిక రచించాం. దానికి ఫండ్స్ కూడా 160 కోట్లు మనం ఎన్పి అయితే కట్టేయడం జరిగింది. కాంట్రాక్ట్లో కూడా కొంత ఇచ్చాము. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, కంప్లీట్ చేయమన్నారు, ఇచ్చాము. నేను ఇప్పుడే యాక్చువల్గా నాకు శాసనసభ్యులు చెప్తే అటు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ వాళ్ళతో ఇప్పుడే మాట్లాడాను. వాళ్ళు వర్క్ టేకప్ చేస్తా ఉన్నారు. మరో 2-3 నెలలు అయితే ఇటు సామర్లకోటలోను, పెద్దాపురంలోను అవి ఫినిష్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీలైనంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బై డిసెంబర్ ఎండింగ్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. థ్యాంక్ యూ. అంటే 2014-19లో అయితే గత ప్రభుత్వం దీన్ని యాక్చువల్గా నిర్ణయం చేసి పక్కన పడేస్తే మళ్ళా శాసనసభ్యులు గౌరవ చినరాజప్ప గారు దీన్ని ఫినిష్ చేసి యాక్చువల్గా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లోనూ మండలాల్లోనూ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి గత 1 సంవత్సరంలో ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది, ఖజానా ఖాళీ అయిపోయినా 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయినా దాన్ని ఎలా తీరుస్తూ చేస్తుందో ఆ కార్యక్రమాన్ని యాక్చువల్గా చేస్తాం. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు. ఫస్ట్ వాళ్ళు అనేది ఎంతంటే ప్రశాంతంగా రాష్ట్రం ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉందని, అంటే వాళ్ళు ఆ క్రైమ్ని లైక్ చేయటంలా అలా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని చెప్పడం జరిగింది. ఎక్కడన్నా 1-2 చిన్న విషయాలు ఏదన్నా ఉంటే అవన్నీ తీసుకొచ్చి ప్రభుత్వానికి తెలియజేస్తే వెంటనే సాల్వ్ చేస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. అయితే ఇక్కడ చినరాజప్ప గారి వాళ్ళ కొన్ని అడిగారు. మున్సిపాలిటీలో
అందులో ఒక 70 lakhsకి ఒక స్పెషల్ పర్మిషన్ కావాలి మాకు. ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉండే వాటిని మేము వేరే వాటికి చేసుకుంటామని, దానికి యాక్చువల్గా శాంక్షన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 38 కోట్లు యాక్చువల్గా అమృతలో పెట్టుండారు. 1000 కోట్లు 38 కోట్లు 38 కోట్లు యాక్చువల్ పెద్దాపురంకి 35 కోట్లు ఇక్కడ సామాన్ల కోటకి పెట్టున్నారు. అది టెండర్ అయిపోయింది. రేపు 21వ తేదీ ఓపెన్ చేస్తున్నారు. అది అయిపోగానే డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వటం, సర్ఫేస్ వాటర్. అలా యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతితో 1 by 1 చేస్తున్నారు. నేను రాష్ట్ర ప్రజలను ఒకటే కోరేది, కొద్దిగా సమయం ఇవ్వండి. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులున్నా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టిన పెన్షన్స్ని యాజ్ గా ఇంప్లిమెంట్ చేశారు. మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇంప్లిమెంట్ చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి యాక్చువల్గా తల్లికి వందనం ఇస్తా ఉన్నారు, ఇంప్లిమెంట్ చేశారు. రేపు 15వ తేదీ ఆగస్టు 15 డేట్ ఫిక్స్ చేశారు. ఏది మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే 6,000 అంటే మొత్తం రైతులకు 20,000 ఇవ్వాలి, అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, మిగతా 14,000 రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏ రోజు ఇస్తే ఆ రోజు వేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశం ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఈ విధంగా మేనిఫెస్టోలు ఏది పెట్టి అవన్నీ చేయడం జరిగింది. వాటన్నిటి ప్రజలకు వివరిస్తుంటే వాళ్ళకి చాలా పాజిటివ్గా స్పందన ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఒక్కటే రిక్వెస్ట్ చేసి కొద్దిగా సమయం పాటించండి. మీరేదైతే కోరుకుంటున్నారో ఈ ప్రభుత్వం నుంచి 100కి 100 రూపాయలు ఎంతకంటే ఎక్కువ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.